మల్లెమాలలో మమ్మీస్ కిచెన్ చేస్తున్నప్పుడు డిఓపిగా చైతన్య, అసిస్టెంట్ డైరెక్టర్గా అర్చన వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఏముంది, ఆఫీస్లో వాళ్ళందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అందరిలాగానే వీళ్ళు ప్రేమించుకుంటారు, కొన్ని రోజుల తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో చెప్తే కుదరదు, ప్రేమ పెళ్ళిళ్ళు మన ఇంట్లో జరగవు అన్నారు. ఆఫీస్లో మాట్లాడే ఆ మాటలకి ఇద్దరూ తట్టుకోలేక, అక్క మేము ఇక్కడ జాబ్ మానేస్తున్నాం, కానీ మాకు మీ సపోర్ట్ కావాలి, మాది నిజమైన ప్రేమ అని చెప్పి నాకు చెప్పారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడదు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత మీరు ఇంతే స్ట్రాంగ్గా ఉండి కెరియర్లో సెట్ అయితే మీ పెళ్ళి నేనే చేస్తాను అని చెప్పి ఆ రోజు మాటిచ్చా. తర్వాత వాళ్ళు నాకు టచ్లో లేరు. ఒక 4 సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిసాం. నిజమైన ప్రేమ కదండి, ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు. ఎన్నో అవమానాలు, ఫ్యామిలీలో ఎన్నో గొడవలు, అయినా వాళ్ళిద్దరి మనసులు కలిసే ఉన్నాయి. ముచ్చటేసింది. చెప్పాను, మీరు లైఫ్లో సెట్ అయ్యారు కదా, మీ పేరెంట్స్తో మేం మాట్లాడతాం, నేను మా ఆయన ఇద్దరం మాట్లాడి మీ పెళ్ళి చేస్తాం అని చెప్పాం. అటు ఫ్యామిలీతో ఇటు ఫ్యామిలీతో మాట్లాడడం, మొత్తానికి పెళ్ళికి ఒప్పించాం. మరి 8 సంవత్సరాలకే వాళ్ళకి అంత లవ్ ఉంటే నాది మా ఆయనది 18 సంవత్సరాలండి, ఇంకెంత లవ్ ఉండాలి? మా ఆయన అన్నాడు, మాటిచ్చావు కదా, నువ్వు మాటిచ్చినా నేను మాటిచ్చినా ఒకటే, మన ఇంట్లో మన పిల్లలకి ఎలా పెళ్లి చేస్తామో ఈ ప్రేమ జంటని అలాగే కలుపుదాం, సో పెళ్ళి మన ఇంట్లో పెట్టుకుందామని మా ఆయన చెప్పాడు. ఇప్పుడు పెళ్ళి చేయబోతున్నాం, ముహూర్తం రానే వచ్చింది. ఈరోజు నిశ్చితార్థం, 11వ తారీఖు పెళ్ళి. అయితే ఇదంతా మా గొప్పలు చెప్పుకోవడానికి నేను మీకు చెప్పట్లేదండి. నేను ఏ అడుగేసినా నాకు విష్ చేస్తూ నన్ను ఇంత దూరం నడిపించారు కదా, మీ ప్రేమని ఈ ముచ్చటైన పెళ్లి జంట మీద చూపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనందరం కలిసి వీళ్ళని ఒకటి చేద్దాం. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, నిజమైన ప్రేమకి అండ ఎప్పుడూ ఉంటుంది అనే నమ్మకంతో ఇదంతా మీకు చెప్తున్నాను. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ నా మీద ఎంతుందో ముచ్చటైన జంట మీద కూడా అంతే ఉండాలి. ఇంకా పెళ్లి పనులు మొదలెడదామా? రామయ్యని ఒకటిగా చేసే